మహిళలకు, విద్యార్థులకు, గ్రామస్తులకు ఇబ్బందిగా మారిన వైన్ షాప్ను తక్షణమే తొలగించాలి. ఓర్వకల్లు గ్రామ మధ్యలో ఉన్న వైన్ షాపును తొలగించి ఊరి బయట ఏర్పాటు చేయాలి. సిపిఎం, సిపిఐ మండల కార్యదర్శులు బి నాగన్న, ఏ రమేష్ డిమాండ్ చేశారు. ఓర్వకల్లు గ్రామ మధ్యలో ఉన్న వైన్ షాపును పరిశీలించి షాప్ ముందు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం, సిపిఐ పార్టీల మండల కార్యదర్శులు బి నాగన్న, ఏ రమేష్, రైతు సంఘం మండల కార్యదర్శి సుధాకర్, కేవీపీఎస్ మండల కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ఇక్కడ ఓర్వకల్లు గ్రామంలో నడి ఊర్లో మేము ఇక్కడ వైన్ షాప్ వద్ద ఉండడం జరిగింది. ఇది వైన్ షాప్ వల్ల ఈ రోడ్డు మీద పోయేటువంటి మహిళలు కానీ, గ్రామ ప్రజలు కానీ, విద్యార్థులు కానీ తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. అయితే ఈ వైన్ షాపు ఇక్కడ ఉండడం వల్ల ఈ రోడ్డు పైన పోయేటువంటి మిక్కుడు వరకు ప్రధాన రహదారి ఇదే. కాబట్టి ఇక్కడ సాయంత్రం అయితే మొత్తం బైకులు అన్ని ప్రజలు కూడా వీరుడి పోవడానికి కూడా ట్రాఫిక్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఈ వైన్ షాప్ను ఊరు బయట ఎక్కడైనా పెట్టవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లే పెట్టకపోతే రాబోయే రోజుల్లో సిపిఎం, సిపిఐ రెండు పార్టీలు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలకు కొనుక్కుంటామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నా. నా పేరు నాగన్న, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి. ఓర్వకల్ గ్రామంలో ఈ మధ్యకాలంలో వైన్ షాపు ఊరిలో వెలసడం జరిగింది. అయితే మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఊరు మధ్యలో వైన్ షాపులు ఉండడం వల్ల ఇక్కడ తిరిగేటువంటి గ్రామ ప్రజలకు కానీ, విద్యార్థులకు కానీ, మరియు రాత్రుల పూట ఈ మధ్యకాలంలో ఇక స్థాయి ఇక్కడే పడిపోతున్నారు. ఇక దారిలో వెళ్ళే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. తక్షణమే ఈ వైన్ షాప్ని వేరే దూరంగా మార్చాలని మేము సిపిఐ, సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ వైన్ షాప్ మార్చకపోతే అనేక దఫాలుగా ఆందోళన చేస్తామని మేము తెలియజేస్తున్నాం. ఓర్వకల్లో కట్ట నడువురులో ఇళ్ళకు నడుమ వైన్ షాపు నిర్వహించడం జరిగింది. ఇక్కడ స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ, ప్రయాణికులు కానీ చాలా ఇబ్బందికరంగా మారింది. అందులో హిందీ వాళ్ళు, బీహార్ వాళ్ళు తెలియక ఎక్కడంటే ఇక్కడ మూత్ర విసర్జన అలా చేయడం వల్ల ఇక్కడ మహిళలకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ వైన్ షాప్ను త్వరలోగానే తీసి మార్చకపోతే తీవ్రంగా ఉద్యమాలు చేస్తాం.